10 మందికి తెలియజేస్తున్నానంటే నిజంగా నా గొప్పదనం కాదు. ఇది వెస్టేజ్ యొక్క గొప్పదనం అనేటువంటిది ఫస్ట్ నేను నమ్ముతున్నా. రెండవది, నేను ఈ ఎంఎస్ఆర్ అసోసియేషన్లో ఉండటం, ముఖ్యంగా నన్ను ఇన్వైట్ చేసిన ఆనంద్ సార్కి, మన రవి సార్కి, సాయి సార్కి, కోటి ఆనంద్ సార్కి, మరి ముఖ్యంగా మన టాప్ అప్లైనర్ మన సురేష్ సార్కి, అందరికి కూడా, జూమ్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వెరీ గుడ్ మార్నింగ్. నా పేరు ప్రసాద్ అండి. నేను పంచాయత్ సెక్రటరీగా వర్క్ చేస్తున్నాను. మాది ఈ గుడ్లూరు మండలం దగ్గర పూరేటిపల్లి అనేటువంటి ఒక చిన్న విలేజ్. ఇప్పటికి కూడా మా విలేజ్కి రహదారి అనేటువంటిది సరిగ్గా లేదు. ఇప్పటికి కూడా కచ్చా రోడ్లోనే మేము వెళ్తూ ఉంటాం. అదే మాకు వర్షం వస్తే మాత్రం అది వర్ణించలేనండి. నిజంగా ఒక ఐలాండ్ లాగా ఉంటుంది, ఒక ద్వీపం లాగా. ఎందుకంటే ఒక పక్క మన్నేరు ఉంటుంది, ఒక పక్క చెరువు ఉంటుంది. మాకు అటు వెళ్ళటానికి రోడ్డు ఫెసిలిటీ ఉండదు. మనకి కేవలం మేము రా నడుచుకుంటూ మాత్రమే వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. సో ఇది నా 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 విలేజ్ నా విలేజ్ గురించి. రెండవది, నా ఎడ్యుకేషన్ ఏమో డబల్ పీజీ చేశాను. ఎంఫిల్, టీటీసీ, బిఈడి, పీజీడీసీఏ ఇన్ కంప్యూటర్స్ అండి. నేను ఈ జాబులు చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే, దానికి ముందుగా నేను ఎంఏ పాలిటిక్స్, ఎంఏ ఆంథ్రోపాలజీ అనే 2 కోర్సులు చేశానండి ఈ పీజీలో. నేను ఇది అనుకోకుండా ఈ యొక్క పీజీలు చేశాను. నేను అసలు ఫస్ట్ డాక్టర్ అవ్వాలని ఇంటర్మీడియట్లో బైపీసీ తీసుకున్నాను. బై బ్యాడ్ లక్ ఎంసెట్‌లో ర్యాంక్ రాలేదు. ర్యాంక్ రాకపోవడం వల్ల నేనేం చేయలేని పరిస్థితిలో, ఇంకా మా బ్రదర్ ప్రోత్సాహంతోటి లాంగ్ టర్మ్ కోచింగ్ వైజాగ్ వెళ్ళిపోయాను. ఎప్పుడైతే నేను ఈ గ్రామీణ ప్రాంతం నుంచి వైజాగ్ వెళ్ళానో, ఒక్కసారిగా నా మైండ్ సెట్ మారిపోయిందండి. ఎలాగైనా సరే డాక్టర్ అవ్వాలనేటువంటి దృఢ సంకల్పం బాగా ఇదయ్యి, సెకండ్ టైం ఎంసెట్ లాంగ్ టర్మ్ కోచింగ్‌లో నేను అనుకున్న ఎంబీబీఎస్ సీట్ రాలేదు. వెటర్నరీ సీట్‌తో వచ్చి రావడంతోటి నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల నేను ఏం చేయలేకపోయినాను. అయితే కోచింగ్‌కి మనీ మళ్ళా రెండోసారి తీసుకుందాం అనేటువంటి ఆలోచన మా బ్రదర్ ఇస్తే, మనీ కట్టలేరనే ఉద్దేశంతోటి నేను బాగా బాధలో ఉన్న టైంలో, అక్కడ ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నటువంటి నాగరాజు అనేటువంటి ఒక బ్రదర్ లాయర్‌గా ఉన్నాడు అప్పట్లో. "తమ్ముడు, నువ్వు బాధపడనవసరం అవసరం లేదు. దానికంటే మించిన జాబులున్నాయి. మరీ ముఖ్యంగా సివిల్ సర్వీస్ లాంటి దానికొస్తే, నువ్వు ఏదైతే పేదవాళ్ళకి సహాయం చేయాలనుకుంటున్నావో అలాంటివి ఇంకా ఎక్కువ చేయొచ్చు. డైరెక్ట్‌గా హెల్ప్ చేయొచ్చు నువ్వని" నన్ను బాగా ప్రోత్సహించాడండి. అందుకోసం నేనేం చేశానంటే, అందరు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యి జూన్‌లో స్టార్ట్ అయితే, నేను అప్పటికి ఏ డెసిషన్ తీసుకోలేని పక్షంలో, నేను లాస్ట్ అవర్‌లో, నేనంటే డిసెంబర్ నెలలో నేను డిగ్రీకి బయోటెక్నాలజీ ద్వారా నేను డిగ్రీ బీఎస్సీ బయోటెక్నాలజీ జాయిన్ అయ్యి, చదివేటువంటి ఈ క్రమంలోనే నేను ఐఏఎస్ గురించి కొన్ని నాగరాజ్ సారు, అదేవిధంగా మా ఓన్ బ్రదరు, ఈయన ఇద్దరి సపోర్ట్ ద్వారా నేను ఖచ్చితంగా బాగా మోటివేట్ అయ్యి దాని గురించి చూడడం జరిగింది. అందుకోసం నేనేం చేశానంటే, ఎంఏ పాలిటిక్స్ అనేటువంటిది డిగ్రీ అయిన వెంటనే తీసుకున్నాను. అదేవిధంగా ఆంథ్రోపాలజీ అనేటువంటి అప్పట్లో 2 ఆప్షన్స్ ఉండేయండి. అందుకోసం ఎంఏ ఆంథ్రోపాలజీ అనేటువంటిది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకుంటూ నేను కోచింగ్‌ని స్టార్ట్ చేయడం జరిగింది. అయితే నేను హైదరాబాద్ ఎళ్ళేసి అశోక్ నగర్ ప్రాంతంలో సివిల్స్‌కి 2013 అండి. ఆ టైంలో నేను వెళ్ళిన తర్వాత నాకు అప్పటి వరకు నేను ఇంటర్మీడియేట్ వరకు తెలుగు మీడియము. అప్పటి వరకు ఇంగ్లీష్ మీడియంకి ఒక్కసారిగా వెళ్ళటం వల్ల కాస్త ఇంగ్లీష్ ప్రాబ్లమ్ అవ్వటంతో, నేను ఇంగ్లీష్‌ని రామకృష్ణ మఠ్ అని ఉంటుందండి అక్కడ. ఇంగ్లీష్‌ని బాగా నేర్చుకోవడం జరిగింది. అదే హిందీ అనేటువంటి ప్రయత్నం చేశా. బై బ్యాడ్ లక్ రాలేకపోయింది. హిందీ ఓన్లీ ఇంగ్లీష్ కోసం మాత్రం తహతహలాడి దాన్ని బాగా ఆవుపోషణ పెట్టాను. సో దట్ నాకేమైందంటే, నాకు ఇంటర్మీడియేట్ వాళ్ళకి గాని, 10థ్, 9థ్ వీళ్ళకి ఆహ్, ఇంగ్లీష్ బాగా చెప్పడానికి నాకు ఆ రోజు చదువుకున్నది ఈ మధ్య ఉద్యోగం వచ్చిన తర్వాత బాగా ఉపయోగపడింది. అయితే బ్యాడ్ లక్ నాకేంటంటే, సివిల్స్ కోచింగ్‌కి వెళ్ళిన తర్వాత నాకు ఏ జాబ్ కూడా రాలేదండి. ఎందుకంటే, నాకున్నటువంటి అప్పుడే ఫస్ట్ జనరేషన్‌లో మా ఊరు నుంచి రావటం. రెండోది, హైదరాబాద్ ప్రాంతంలో ఒక్కసారిగా వెళ్ళటం ద్వారా గైడెన్స్‌లో కొంచెం లోపం జరిగింది. అదేవిధంగా నా పర్సనల్‌గా గూడా నేను ఆ ప్రాంతానికి కొత్త అవ్వడం వల్ల, ఇంగ్లీష్ అవ్వడం వల్ల కొంచెం ఇదయ్యి, వెంటనే నేను గ్రూప్ 1, గ్రూప్ 2కి షిఫ్ట్ అయినాను. అయితే ఆ గ్రూప్ 1, గ్రూప్ 2 షిఫ్టింగ్‌లో గ్రూప్ 2కి బాగా ప్రిపేర్ అయినాను. ఇప్పుడు మన కందుకూరు ప్రాంతంలో ఉన్నటువంటి ట్రెజరీ ఆఫీస్‌లో మల్లికార్జున్ సార్ ప్రోత్సాహంతోటి ఆ టైంలో మేము గ్రూప్ 2 రాస్తే అది కోర్ట్ కేస్ అవ్వడం వల్ల దాన్ని అలాగా వదిలేసుకున్నాను. తర్వాత ఆ టైంలోనే ఆర్ఆర్‌బీ గ్రూప్ డి జాబ్ వచ్చిందండి. అయితే గ్రూప్ డి జాబ్ వచ్చింది గానీ, నా క్వాలిఫికేషన్స్‌కి ఇదికి సరిగా లేదని అక్కడున్నటువంటి కొంతమంది వ్యక్తులు నన్ను బాగా
ప్రోత్సహించి, తమ్ముడు వద్దు, మీ టాలెంట్కి ఇంకొక జాబ్కి వెళ్ళొచ్చు, ఇది ట్రాక్ల మీద తిరిగేటువంటి జాబ్, ఇది వద్దు అని చెప్పారు. సరే, నేను దాన్ని కూడా వదులుకున్నాను. అయితే 2019లో మనకి ఏపీలో కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనకి 1,30,000 పైచిలుక మనకి ఉద్యోగాలు వదిలారు. దాంట్లో గ్రామ వార్డు సచివాలయంలో నాకు చిన్న జాబ్ వచ్చిందండి. అదే 3 జాబ్లు వచ్చాయి నాకు. యాక్చువల్గా నాకు కంప్యూటర్ ఉంది కాబట్టి డిజిటల్ అసిస్టెంట్ వచ్చింది. బయాలజీ చదవడం వల్ల నాకు వార్డ్ శానిటేషన్ ఇన్స్పెక్టర్, అదే సెక్రటరీ అంటారండి, సారీ, అదేవిధంగా పంచాయత్ సెక్రటరీ 3 జాబ్లు వచ్చాయి. ఏ జాబ్కి వెళ్ళాలంటువంటిది కూడా ఒక డైలమాలో ఉన్నాను. ఆ టైంలో గోవర్ధన్ అని వేరే బ్రదర్ ద్వారా, పంచాయత్ సెక్రటరీ తమ్ముడు, విలేజ్లో మంచిగా ఉంటుందని నన్ను బాగా ప్రోత్సహించాడు. సో ఆ పరంపరలో నేను పంచాయత్ సెక్రటరీ జాబ్ని నేను తీసుకొనేసి ముందుకెళ్ళడం జరిగిందండి. సో ఇది నేను సింపుల్గా నా యొక్క ఉద్యోగం రావటానికి నా ముందున్నటువంటి నా ఫ్యామిలీ పరిస్థితి, నా ఎడ్యుకేషను, నా ఫ్యామిలీ. సో అయితే జాయిన్ అయిన వెంటనే హ్యాపీగా ఉన్నా. జాయిన్ అయిన వెంటనే మా జీతం వచ్చేసరికి 15,000. నాకు తెలిసి ఈ గ్రూప్లో ఆల్మోస్ట్ 290 మెంబర్స్ ఉన్నారు. 290 మెంబర్స్ ఉన్నారండి. సచివాలయ ఎంప్లాయీస్ కూడా ఉన్నారని తెలిసింది. సో మా ఫస్ట్ జీతం వచ్చేసరికి 15,000 అండి. 15,000, కానీ మా ఖర్చులు మాత్రం విపరీతంగా ఉండేటువంటి. సో మేము 15,000 జీతానికి మేము జాయిన్ అయినప్పుడు చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. అయితే నా అవసరాలకు మాత్రం సరిపోలా. నా మనసులో చాలా బాధ ఉంది. జాయిన్ అయిన 6 నెలల తర్వాత నాకు చాలా బాధేసింది. ఎందుకంటే జాయిన్ అయినాము, కరోనా వచ్చి పడిపోయింది. మా పరిస్థితి ఎలా ఉందంటే, మాకు డ్యూటీలు అటు నాకైతే కందుకూరులో ఈ మలినేని కాలేజీలో వేశారండి, క్వారంటైన్‌లో. ఎందుకంటే ఆ టైంలో మాకు మ్యారేజ్ కాలేదని కొంతమందిని. సో ఇంత నాలెడ్జ్ తెచ్చుకొనేసి ఆహ్, ఏందబ్బా ఈ పరిస్థితిలో ఉన్నాననేటువంటి దాన్ని నాకు బాధనిపిచ్చి, మళ్ళా వెళ్దాం గ్రూప్ 2 కోచింగ్‌కి అని నేను మైండ్‌లో పడిపోయా. కానీ కరోనా రావడం వల్ల ఏం చేయలేని పరిస్థితిలో మా అమ్మోళ్ళ, "అయ్యా నువ్వు ఇలా జాబ్ రాక రాక జాబొచ్చింది. ఎన్నో సంవత్సరాలు నువ్వు కష్టపడి ఇలా గ్రూప్ 2 ఇలాగా సచివాలయంలో పంచాయత్ సెక్రటరీ జాబ్ కొట్టావు. నా కోసం చెయ్యి" అని చెప్పడం ద్వారా కేవలం మా అమ్మ కోసం మాత్రమే నేను ఫిక్స్ అయ్యి జాబ్ చేస్తా ఉన్నా. కానీ నేను ఇంట్రెస్ట్‌గా మాత్రం చేయలా స్టార్టింగ్‌లో. ఎందుకంటే నా క్వాలిఫికేషన్‌కి, నా ఉద్యోగానికి పూర్తిగా డిఫరెంట్. ఏదో పంచాయత్ సెక్రటరీ అంటే ఏదో పెద్ద కలెక్టర్‌లాగా ఫీల్ అయ్యాం స్టార్టింగ్‌లో. అంటే కొంతమంది సీనియర్స్‌గా. ప్రాక్టికల్‌గొచ్చేసరికి మాకున్నటువంటి ప్రెషర్స్ మామూలుగా లేవు. రెండోది బై బ్యాడ్ లక్ ఈ కరోనా వల్ల ఏందంటే ఇంకా సిట్యుయేషన్ చాలా బ్యాడ్‌గా అయిపోయింది. సో ఈ విధంగా నాకేమైందంటే ఇబ్బంది కలిగేసి సెకండ్ ఆప్షన్ ఏదో ఒకటి చూసుకోవాలనేటువంటిది నా మైండ్‌లో పడిపోయింది. ఎందుకంటే నేను హైదరాబాద్, వైజాగ్ ప్రాంతంలో కనీసం ఒక 10 ఇయర్స్ చదువుల పరంగా బాగా పర్ఫెక్ట్‌గా చదివాను. అయితే ఎలాగైనా సరే సెకండ్ ఆప్షన్‌కి వెళ్ళాలి అనేటువంటిది నాకు మైండ్‌లో ఉండి, నేను ఒంగోలు నుంచి ప్రతిరోజు ఉలవపాడు దగ్గర ఉన్నటువంటి బద్దిపూడి గ్రామానికి వెళ్ళేవాడినండి. అక్కడికి వెళ్ళి డ్యూటీ చూసుకొని మళ్ళా సాయంకాలానికి మళ్ళా నేను ఒంగోలు వచ్చేవాడిని. సో ఇలా ఒంగోలుకి దీనికి తిరిగే టైంలో ఒక బ్రదర్ పరిచయమయ్యాడు. సార్ మీరు ఇలాగా సచివాలయంలో చేస్తున్నారు కదా! ఏం చేస్తుంటారు? ఎలా ఉంది మీ జాబ్ అది ఇది అంటే, సార్ ఇట్లా ఉందండి. 15,000 ఈ ఉద్యోగం ఉంటుందా? పోతుందా? అని నన్ను బాగా డిసప్పాయింట్ చేశాడు. తెలుసండి, మా పరిస్థితి అప్పుడు ఎలా ఉండిందంటే, అసలు ఇది గవర్నమెంట్ ఉద్యోగమా? ఇది కాంట్రాక్టా? ప్రైవేటా? ఔట్‌సోర్సింగా? ఏది ఏది కూడా డిఫైన్ చేయలేని పరిస్థితిలో ఉన్నాం. సో అలాగ మమ్మల్ని బాగా డిసప్పాయింట్ చేసినటువంటి టైంలో ఇది ఇది ఉండదేమో అనేటువంటి అపోహ నాలో కూడా ఉంది. అంటే నా జాబ్ పర్మనెంట్ కాదు. ఎందుకంటే 15,000 అండ్ మోరోవర్ నాకు 6 నెలల తర్వాత మాకిచ్చిన అపాయింట్మెంట్ ఆర్డర్‌లో ఇట్ ఈస్ హానరోరియం అని ఉంటుంది. అంటే గౌరవ వేతనం. గౌరవ వేతనం అంటే ఏదైనా వాలంటీర్‌గా ఏదైనా వర్క్ చేస్తే వాళ్ళకిచ్చేటువంటి జీతాన్ని హానరోరియం అంటారు. అంటే మాది గూడా హానరోరియం అంటే మాది జీతం గాదు, మా సాలరీ కాదు. ఇది హానరోరియం అనేటువంటి ఆ వర్డ్ తీసుకొని నేను డిక్షనరీకెళ్ళి చూసిన తర్వాత నేనప్పుడు భయపడ్డా. ఓహ్! ఈ జాబ్ అనేటువంటిది పర్మనెంట్ కాదు. అంటే వీళ్ళు చెప్పింది, బస్సులో చెప్పిన ఆ బ్రదర్ చెప్పింది, భాస్కర్ బ్రదర్ చెప్పింది కరెక్టే అని నేను నిర్ణయించుకొని, ఎలాగైనా సరే సబ్జెక్ట్‌ని పక్కకెళ్ళకూడదన్న ఉద్దేశంతోటి ఆ సబ్జెక్ట్‌ని చదువుకుంటూ దీన్ని ఎలాగైనా సరే బయటున్నటువంటి పిల్లలకి చెప్పాలి. అంటే ఉద్యోగాన్ని కాస్త ఒక సంవత్సరం, 2 సంవత్సరాలు చూసి ఎలాగైనా ఈ సబ్జెక్ట్‌ని పోకుండా పిల్లలకి చెప్పాలనే ఉద్దేశంతోటి నేను ఒంగోలులో చాలా ప్లేసెస్ తిరిగా. అయితే కొన్ని ఇన్‌స్టిట్యూట్‌లు తిరిగేసి, సార్ నేను హిస్టరీ చెప్తాను, పాలిటీ చెప్తాను సార్.
అదేవిధంగా రీజనింగ్ కూడా చెప్తాను సార్ అని వాళ్ళని మోటివేట్ చేస్తే వాళ్ళు ఇచ్చే టైమింగ్స్కి నాకు సెట్ కాలేదు. సో అందువల్ల ఏంటంటే ఒంగోలు ప్రాంతంలో నేను వదిలేసి ఇమ్మీడియట్‌గా నియర్ బై కందుకూరు ఉంది కాబట్టి కందుకూరు ప్రాంతానికి వచ్చానండి. కందుకూరు ప్రాంతంలో వచ్చి ప్రతి గల్లీ గల్లీకి కూడా నేను తిరిగా. ఇక్కడ ఏమైనా ఇన్‌స్టిట్యూట్లు ఉన్నాయని. కానీ కందుకూరులో ఒక ఇంగ్లీష్ గాని, ఒక కంప్యూటర్స్ గాని, అదేవిధంగా ఇలాగ కాంపిటేటివ్ గాని ఇలాంటి ఏ ఇన్‌స్టిట్యూట్లు కూడా కందుకూరు లేవండి. ఇది 2019 సంగతి నేను చెప్పా. ఏదో ఒకటి అరా ఉండేటువంటి కంప్యూటర్‌వి. అవి కూడా ఏందంటే వాళ్ళ ఇష్టం వచ్చినప్పుడు తీసేవాళ్ళు. లేకుంటే అది పట్టించుకునేవాళ్ళు కాదు. అయితే ఈ టైంలో నాకు 3 ట్యూషన్ పాయింట్లు ఎదురయ్యాయి. సో, కందుకూరులో లెక్చరర్‌గా పనిచేస్తున్నటువంటి కాశీరత్నం సార్ అని మ్యాథ్స్. సారు ఇలా గీతాంజలి ఇన్‌స్టిట్యూట్ అని ఒకటుంటే సరే నేను వెళ్ళా. నేనే ఓన్‌గా ఎళ్లి ఎవరు తెలీదు. సార్ ఐ యామ్ సో అండ్ సో అని పరిచయం చేసుకున్నాను. అవునా మీకెలా కుదురుతుందన్నాడు. సార్ ఈవినింగ్ టైమ్‌లో నేను కష్టపడతాను సార్. లేదా మార్నింగ్ కష్టపడతాను సార్. మీ ట్యూషన్ పక్కనే నేను రూమ్ తీసుకొనుంటాను సార్ ఎంతైనా సరే అన్నా. సరే నా మాటలకి సార్ ఇదయ్యేసి నాకు అవకాశం ఇచ్చాడు. ఈ విధంగా నేనేం చేశానంటే అటుపక్క జాబ్ చేసుకుంటూ ఈ ట్యూషన్ రెండిటిని కూడా కోఆర్డినేషన్ చేసుకుంటూ బాగా చెప్పుకుంటా ఉన్నాను. ఈ టైంలో వితిన్ 2 మంత్స్‌కి ఏమైందంటే 2 ఇన్‌స్టిట్యూట్‌లో ఉండే 2 ట్యూషన్ పాయింట్లు ఉండేటువంటి సారోళ్ళు, "సార్ మాకు సోషల్ స్టడీస్ మీరు టీచ్ చేయాలని" నన్ను అడిగారు సార్. ఆ విధంగా నేను ఇంకొక 2 ట్యూషన్ పాయింట్లకి హాఫ్ అన్ అవర్, హాఫ్ అన్ అవర్‌గా డివైడ్ చేసుకున్నా. సో, దీంట్లో అక్కడ ట్యూషన్‌లో పనిచేసేటువంటి మరొక మేడం ఏం చేసిందంటే నేను సోషల్ బాగా చెప్తున్నాననే ఉద్దేశంతోటి సెయింట్ పీటర్స్ స్కూల్‌లో నాకు అవకాశం ఇచ్చాడు. సో, సెయింట్ పీటర్స్ స్కూల్‌లో అవకాశం ఇస్తే నాకు 4 ఒకేసారి జరగటం కష్టమనేసి మేడం గారికి నేను ఒకటి చెప్పా. నేను 6-7 వరకి వేరే దగ్గర చేస్తున్నాను మేడం. 7-8 దాకా వేరే దగ్గర చెప్తున్నాను. 8 నుంచి నేను 9:30 వరకు నేను మీ స్కూల్‌లో చెప్తాను మేడం. లేకుంటే నేను చెప్పలేననేసి నేను చెప్పా. అయితే మేడం గారు సార్ మనం స్టార్ట్ చేసేదే 9కి కదా! 8కి ఎలా వస్తారు? మేడం అది మీ ఇష్టం మేడం. 10థ్ క్లాస్ పిల్లలు అంటున్నారు కాబట్టి ఒక 1 అవర్ నా కోసం ఇచ్చేయండి. తర్వాత ఈవినింగ్ టైమ్ అయితే మీరు ఎంత టైం చెప్తే అంత టైం చేస్తాననేసి మేడంని కన్విన్స్ చేసుకున్నాను. మేడం కూడా అలాగే ఇచ్చారు. అలాగా 3 ఇయర్స్ అంటే 2020-23 వరకి కంటిన్యూటీగా నేను ఈ ట్యూషన్స్ ఇది రెండిటిని కూడా ఉద్యోగాన్ని, ట్యూషన్స్‌ని రెండిటిని కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ అలా ముందుకెళ్తూ ఉన్నానండి. అయితే చేస్తున్నాను గానీ, ఏ ట్యూషన్ పాయింట్‌లో కూడా సార్ వాళ్ళు సరిగా వాళ్ళు రెమ్యునరేషన్ ఇచ్చేటువంటి వాళ్ళు కాదు. అంటే ఎందుకంటే అక్కడొచ్చేటువంటి పిల్లలు తక్కువ, పేద పిల్లలు. రెండవది టయానికి గూడా ఇవ్వలేని పరిస్థితి. అటు సారులు గూడా మనకి టైంకి ఇవ్వలేని పరిస్థితి వల్ల నేనేం జేశానంటే, కేవలం నా పెట్రోల్‌కొస్తే చాలు అనేటువంటి దాన్ని మైండ్‌లో పెట్టుకొని, ఎంతిస్తే అంత తీసుకొని, సరే పేద పిల్లలు, నేను గూడా పేదరికం నుంచి వచ్చానన్న ఉద్దేశంతోటి, నా సబ్జెక్ట్‌తో పాటు ఇంగ్లీష్‌ని కొంత షేర్ చేద్దామని పిల్లలకి సండేస్ టైమ్‌లో, సెకండ్ సాటర్‌డేస్ టైమ్‌లో వాళ్ళ కోసం ఫుల్ డే హెచ్చించేవాడిని. సో, ఇది ఫైనల్‌గా ఏమైందంటే, నాకు సబ్జెక్ట్ అనేటువంటి టచ్‌లో ఉన్నాను. తెలియకుండా నాకు ఒక పెద్ద ఫ్యాన్‌గా ఏర్పడిపోయారు. సో, ఈ పెద్ద ఫ్యానయిపోయేసి కందుకూరులో సోషల్ పంతులు టీచరు పలాని సచివాలయంలో పనిచేస్తాడు ప్రసాద్ సార్ అనేటువంటిది నా మీద బాగా ఇదైన టైంలో, నాకు ఎలాగైనా సరే నవోదయ పెట్టాలని మా స్కూల్‌లో ఉన్నటువంటి టీచరు కాస్త స్ట్రాంగ్‌గా ఇది చేశాడు. ఆ టైంలో నేను ఆలోచన చేశా. నవోదయ సార్ పెడితే నేను బయటికెళ్ళలేను. నేనెప్పుడైనా గ్రూప్ 2కెళ్ళిపోవాలనే ఉద్దేశంతోటి వెంటనే దాన్ని సార్ ఇది నా వల్ల కాదు సార్. ఇదంటే ట్యూషన్ కాబట్టి అప్పుడప్పుడు 1 అవరు, 1 ½ అవర్‌లో మనం చెప్పేసి క్లియర్ చేస్తామని సార్‌ని ఆ మైండ్ సెట్ నుంచి బయటికి తీసుకెళ్ళి, నేను ఆ ఉద్దేశంలో ఎళ్ళలేదు. సో, ఈ విధంగా చేసేటువంటి టైంలో 2023లో మా బ్రదరు ఫోన్ చేయటం మొదలుపెట్టాడు. బ్రహ్మయ్య. మన టాప్ అప్లైనర్ బ్రహ్మయ్య సారు మా ఓన్ బ్రదర్ అండి. అంటే మా కజిన్ బ్రదరు. "అన్నా నీతో మాట్లాడాలి" అని చాలా సార్లు అనేవాడు. "ఆ! సరే చూద్దాం తమ్ముడు వస్తానులే" అది ఇది అనేవాడిని. ఎందుకో కరెక్ట్‌గా నేను నా ట్యూషన్ నుంచి బయటకొస్తున్నాను. బ్రహ్మయ్య సార్ గారు అదేవిధంగా మన మన మెంటారు సురేష్ సారు ఇద్దరు గూడా ఒకేసారి బండి మీద నుంచి వచ్చారు. నన్ను వెంటనే "ఆగు, ఆగు, ఆగు" అన్నారు. అన్నా ఏందంటే, "నీకొక బిజినెస్ ఉంది. నీకు ఒకటి చెప్పాలి" అని చెప్పారు. "ఏందన్నా ఏం బిజినెస్? ఏం బిజినెస్?" చాలా చాలా నాకు టైం వేస్ట్ అయిపోతుంది. వేరే దగ్గర పోవాలనే ఉద్దేశంతోటి నేను అడిగితే వాళ్ళు నాకు చెప్పల. వాళ్ళు చెప్పకపోవటం పక్కన పెడితే, "ఏందన్నా మీరు వెస్టేజ్ గురించి ఏమైనా చెప్తున్నారని" నేను ముందే గెస్ చేశా. ఎందుకు గెస్ చేశానంటే చాలామంది అప్పటికి నాకు చాలామంది వ్యక్తులు నాతో మాట్లాడేవాళ్ళు. "సార్ ఇలాగ మీరు చెప్తే ఎవరన్నా కొంతమంది వాళ్ళ పేరెంట్స్ వస్తారు" అది ఇది అనేవాళ్ళు. సరే నేను పట్టించుకునేవాడిని కాదు. సరే లేదు లేదు మీరు బండెక్కండి అని నన్ను డీఎల్‌సీపీ కందుకూరుకి తీసుకెళ్లారండి. కందుకూరు తీసుకెళ్ళిన తర్వాత ఫైనల్‌గా సార్ చూపించింది బ్రౌచర్ ఏందంటే వెస్టేజ్ చూయించాడు. నేను పెద్దగా పట్టించుకోల. ఎందుకంటే
సారు తమ్ముడు గురించి నాకు తెలుసు. అంటే తమ్ముడు చాలా కష్టపడి బేల్దార్ మేస్త్రిగా పనిచేసి, అదేవిధంగా పెయింటర్‌గా ఈ ప్లంబింగ్ వర్క్‌లు లైవ్‌లో నేను తమ్ముడిని చూసాను. ఈ తమ్ముడు దీనిలో ఏంది ఇన్ని లక్షలు వస్తదంటున్నాడు 1 ఇయర్‌కి అనేది నేను నమ్మల. ఎందుకంటే నేను ఇన్ని సంవత్సరాలు చదివాను. నాకు కనీసం నాకు 25,000 అప్పుడు నాకు 28,000 చిల్లర వచ్చేదండి. 28,000 రావటానికి కనీసం నాకు 5 సంవత్సరాలు పట్టింది. తమ్ముడేంది ఇలా చెప్తున్నాడని నేను ఊహించా. అయితే నేను నమ్మలేదు. అయితే వెంటనే సార్ ఏం చేశాడంటే, "సరే సార్ మీరు ఇలా నమ్మట్లేదు గదా! మీరు ఒక్క టైమ్ ఇవ్వండి మాకు. మీకొక డెమో ఇస్తాననేసి" నా బద్దిపూడి సచివాలయానికి తెలియకుండా వచ్చేసారు. సారు, బ్రహ్మయ్య సారు. అంటే సురేష్ సార్, బ్రహ్మయ్య సార్ ఇద్దరు వచ్చేసారు. ఇద్దరు వచ్చిన వెంటనే వాళ్ళు కొన్ని డెమోలు చేసిన తర్వాత అక్కడ నేను కాస్త ఆలోచన చేశా. ఈ థర్మాకోల్ అనేటువంటిది మనకి తీసుకొచ్చి ఇలాగా కరుగుతుంది సార్. దీనివల్ల బాగా ఇదుంటుంది. హెల్త్ సమస్యలు బాగా పోతాయి. హార్ట్ అనేటువంటిది బాగా హార్ట్ దగ్గర ఉన్నటువంటి కొలెస్ట్రాల్ అన్నిటిని కూడా కరిగిస్తది అది ఇది అని చెప్తే, అక్కడ సచివాలయంలో అందరూ కూడా మేము ఏదో ఒక వింతలాగా ఇదయ్యాం. కానీ తర్వాత తెలిసింది నేను సారోళ్ళు ఇంక నన్ను పట్టించుకోలేదు. 8 నెలలు నేను గూడా అశ్రద్ధ చేశాను. 8 నెలల తర్వాత తెలియకుండా మా బ్రదర్‌కి పారాలిసిస్ స్ట్రోకొస్తే అప్పుడు ఆనంద్ సార్ గారిని, అదేవిధంగా రవి సార్‌ని, సో మన బ్రహ్మయ్య సార్‌ని ముగ్గురిని తీసుకొని నైట్ 11 గంటలకి రావులకొల్లో మా బ్రదర్ ఉన్నాడు. గోపి అని ప్రెజెంట్ సిల్వర్ డైరెక్టర్‌గా ఉన్నాడండి. అయితే తనకెళ్ళేసి కొన్ని ప్రొడక్ట్‌లు వాళ్ళు సజెస్ట్ చేశారు. మాకు 2 ఇయర్స్ నుంచి బెడ్ మీద నుంచి దిగినటువంటి ఒక పర్సను ఈ ప్రొడక్ట్‌ల ద్వారా లేస్తాడు అని వాళ్ళిచ్చిన కాన్ఫిడెన్స్ ఎలాంటంటే నిజంగండి, ఆ రోజు ఆనంద్ సార్ గాని, రవి సార్ గాని, బ్రహ్మయ్య సార్ గాని నిజంగా మా ఫ్యామిలీలో ఒక హోప్‌ని కలిగిచ్చారు. ఎలా అంటే, "సార్ మీరు ఇమ్మీడియేట్‌లీగా ఆయిల్ మార్చుకోండి. మేము కొన్ని ఇన్ని డబ్బులు పెట్టారు గదా! 7, 8 లక్షలు పెట్టారు గదా! 2 ఇయర్స్ నుంచి. కనీసం ఒక 4,000-5,000 ఖర్చవుతుంది. మీరు వాడండి" అంటే వెరీ నెక్స్ట్ మార్నింగ్ 11 గంటల నుంచి 1 దాకా ఉన్నారండి మా ఊర్లోనే రావులకొల్లో. అయితే నెక్స్ట్ డేనే మేము సారోళ్ళు కొన్ని ప్రిఫర్ చేశారు. రైస్ బ్రాన్ ఆయిలు, ఎల్‌ఆర్జిన్ ఆయిల్, krill ఆయిల్, Q10, ఫుడ్ ప్యాచెస్ ఇలాగ అలోవెరా ఇలాగా కొన్ని ఇది చేశారు. సార్ నిజంగా సార్ నేను ఈ వెస్టేజ్‌ని ఫస్ట్ నమ్మటానికి ప్రధాన కారణం ఏందంటే, మా బ్రదర్ పారాలిసిస్ నుంచి బెడ్ మీద నుంచి లెయ్యటమే సార్ నేను నమ్మా. అప్పటి వరకి కూడా నేను ఇది ఒక ఫేక్‌గా నేను భావించా. ఎందుకంటే అప్పటి వరకు నాకు దీని గురించి పెద్దగా తెలీదు. నన్ను లేపిన తర్వాత దీని ఏందా తెలుసుకుందాం అనేటువంటి ఉద్దేశంతోటి మన మెంటర్స్ ముఖ్యంగా ఆనంద్ సార్‌తో ట్రావెల్ అయినాను. రవి సార్ తోటి, బ్రహ్మయ్య సార్ తోటి, సురేష్ సార్ తోటి, అదేవిధంగా నాకు తెలిసినటువంటి కొంతమంది కందుకూరు టీమ్‌లో కొంతమందితోటి రైతులతోటి నేను ట్రావెల్ అయ్యి ప్రతి మీటింగ్స్‌కి వాళ్ళు హోమ్ మీటింగ్‌కి వెళితే నేను టైం చూసుకొని 2, 3 గంటల వరకి సచివాలయంలో ఉండి ఏదో ఒక 1 అవర్ అలా గ్యాప్ తీసుకొనేసి ఎక్కడ హోమ్ మీటింగ్ అయితే అక్కడికెళ్ళానండి. హోమ్ మీట్‌కి వెళ్ళిన తర్వాత ఆనంద్ సార్, రవి సార్ చెప్పేటువంటి కొన్ని మెడికల్ టెర్మినాలజీ ప్లస్ నిత్య జీవితంలో దానికి రెండిటిని కూడా పోలిక చేసుకునేటువంటిని. నేను గూగుల్‌లో చూసుకునేవాడిని. యూట్యూబ్‌లో రెండిటిని కూడా కంపేర్ చేసుకునేవాడిని. కంపేర్ చేసుకున్న తర్వాత నేను అప్పుడు నమ్మానండి. 45 రోజుల తర్వాత మీరు నమ్మరు సార్. 45 రోజుల తర్వాత తమ్ముడు లెగిసి, తమ్ముడు పని తమ్ముడు చేసుకుంటూ 100, 100 డిప్స్ కొట్టి 2 కిలోమీటర్స్ వాకింగ్‌కెళ్ళి వస్తున్నాడు. నిజంగా ఇంతకంటే ఏం గావాలని మా పెద్దమ్మ వాళ్ళు నన్ను పిలిసి, "అయ్యా ఇది బాగా ఉపయోగపడిందయ్యా. అబ్బీకి ఇయ్యే వాడు" అని వాళ్ళ మా పెద్దమ్మ అలాగ సజెస్ట్ చేస్తే, తమ్ముడిని నేను వాడిస్తూ దీన్ని నలుగురు ప్రమోట్ చేయమనేసి తమ్ముడు చెప్పడం వల్ల వాళ్ళ బంధువులకి వాళ్ళందరికి కూడా ఆయిల్స్ తీసిండు మొదలుపెట్టాడు. సో, అలాగా తీసుకున్నటువంటి దాన్ని నేను ఎలాగైనా సబ్జెక్ట్ నేర్చుకోవాలి. దీంట్లో ఏముందన్న ఉద్దేశంతోటి ఈ 60-70 మీటింగ్‌లు ఆనంద్ సార్ తోటి, సురేష్ సార్ తోటి, రవి సార్ తోటి, బ్రహ్మయ్య సార్ తోటి వాళ్ళతో ఎళ్ళేవాడిని. ఆ టైంలో ఆ టైంలో నాకెంత చదువున్నా సరే, వాళ్ళు చెప్పేటువంటిది నాకసలకి ఎక్కేటువంటిదే కాదు. నిజంగా దీనిలో సక్సెస్ కావాలంటే ఇప్పుడు సార్ వాళ్ళు చెప్పేటువంటి దాన్ని నా ముందున్నటువంటి రోజుల్ని మననం చేసుకుంటే కరెక్ట్‌గా మ్యాచ్ అవుతుంది. ఈ సిస్టమ్‌లో మనం సక్సెస్ అవ్వాలి అంటే ఫస్ట్ మీటింగ్స్ రావాలి. మీటింగ్స్ అనేటువంటిది ఎందుకు చెప్పారనేటువంటిది ఇప్పుడు నాకు ప్రాక్టికల్‌గా అర్థమవుతుంది. సో, ఇలాగ నేను కొన్ని కీవర్డ్స్‌ని సారోళ్ళు చెప్పేటువంటి కీవర్డ్స్‌ని మొత్తాన్ని గూడా నోట్ జేసుకునేవాడిని. లేదంటే వాట్సాప్‌లో ఏం జేసేవాడినంటే టైప్ జేసుకునేవాడిని. అదే విధంగా కొన్ని ప్లేసెస్‌లో ప్రొడక్ట్ నాలెడ్జ్ చెప్పేవాళ్ళు సారోళ్ళు. సో, మన పిఎస్ఆర్ సార్ లాంటి వాళ్ళు ప్రొడక్ట్ నాలెడ్జ్ చెప్పినప్పుడు వెంటనే డైరీ తీసుకొని దానిలో బాగా రాసుకునేటువంటి వాడిని.
తర్వాత సారు ఆనంద్ సార్ కానీ, అదేవిధంగా మన సురేష్ సార్ కానీ, వీళ్ళు బ్రహ్మయ్య సార్, వీళ్ళు ప్రతి మీటింగ్కి నన్ను ఇన్వైట్ చేసేవాళ్ళు సార్. నా ఉద్యోగం వల్ల రాలేకపోయాను, కానీ డెఫినెట్గా ఈ టైం కాకపోయినా నెక్స్ట్ టైంలో ఏడక్కడ అటెండ్ అవ్వాలని ఫ్లోర్ మీటింగ్స్ అన్నిటిని కందుకూరులో మ్యాక్సిమం అటెండ్ అయ్యా. 2024లో ఫ్లోర్ మీటింగ్ జరిగేటువంటి టైంలో జస్ట్ మనకు వచ్చిన సభ్యులు నేను జాయిన్ అయినప్పుడు ఒక 10 నుంచి 15 మంది మాత్రం ఉండేవాళ్ళు. అది ఒక నెల తర్వాత ఒక 30 మంది అయ్యారండి. అప్పుడు డిఎల్సిపిలోనే మీటింగ్లు జరిగాయి. సో నేను దాన్ని దాన్ని చూసి కూడా కాస్త డిసప్పాయింట్ అయ్యేవాడిని. ఓ 20-30 మందితోటి ఇంత ప్రపంచాన్ని సృష్టిస్తామా, మనకు లక్షలు వస్తాయా, అసలు మనకి ఏ ఎడ్యుకేషన్ లేకుండా మన మాట వింటారని నేను చాలా నెగిటివ్ థాట్స్ నాలో వచ్చాయి. తర్వాత ఎప్పుడైతే ఎంఎస్ఆర్ గురూజీ యొక్క బూట్ క్యాంప్కి వెళ్ళానో నాకున్నటువంటి మొత్తం మైండ్ సెట్ అంతా డిఫరెంట్ అయిందండి. ఎందుకు ఇది డిఫరెంట్ మార్చుకున్నానంటే, నా ఉద్యోగం చేస్తూ నేను ఇప్పటికీ 5 ఇయర్స్ చేస్తూ నేను సంపాదిస్తున్నటువంటి నా జీతము జస్ట్ 29,000. అందులో 2.5 సంవత్సరం 15,000కి, కేవలం 15,000కి 2.5 సంవత్సరం చేశా. ఆ టైంలో మా బ్రదర్కి ఎంత 30,000 ఉండింది అప్పుడు. సో నేను అది సార్ చెప్పిన తర్వాత ఏ ఫీల్డ్లో మనీ ఉన్నాయి అనేటువంటి దాంట్లో డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ బిజినెస్. సార్ నిజంగా చెప్తున్నాను సార్, నాకు డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ బిజినెస్ అనేటువంటి వర్డ్ మామూలుగా చెప్పేటువంటి వాళ్ళు తప్ప దాని గురించి ఇన్ డీటెయిల్గా మాత్రం మన హోమ్ మీటింగ్లో కానీ దీనిలో కానీ నాకు పెద్దగా అవగాహన ఉండేది కాదు. నేను నా నా మేనగోడలు బెంగళూరులో ఎంబీఏ చేస్తుంది ఆ అమ్మాయి, ఇప్పుడు అయిపోయింది. తనని అడిగిన తర్వాత డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ అనేటువంటిది మాకు సబ్జెక్ట్ మావయ్య, బీబీఏలో కూడా ఉంది, ఇప్పుడు పీజీలో కూడా మాకు ఉందని చెప్పింది. నా మిసెస్ అక్కడికి సాఫ్ట్వేర్ అవడం వల్ల నేను అక్కడికి వెళ్ళి తెలుసుకున్న తర్వాత దీన్ని బాగా పట్టాను సార్. డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ బిజినెస్ గురించి అప్పుడు ప్రొడక్ట్ నాలెడ్జ్ని బాగా తెలుసుకోవాలనే ఉద్దేశంతో నేను నిత్యం దాని మీద ఇది చేశాను. సో ఈ టైంలో ఏం చేశారంటే, నాకు బాగా మీటింగ్ జరిగేటువంటి టైంలో నాకు పెళ్లి చేయటం వల్ల నేను ట్రాన్స్ఫర్ అయ్యి వేరే ప్లేస్కి వెళ్ళాను. ఒక్కసారిగా నేను తెలుసుకోవాలనేటువంటి ఆలోచన అనేటువంటిది పూర్తిగా సున్నా అయిపోయింది. అయినా కూడా నేను దూరంగా ఉన్నా సరే మా టాప్ అప్లై మా మా అప్లైనరు బ్రహ్మయ్య సారు, ఆనంద్ సారు, సురేష్ సారు, సాయన్న, వీళ్ళందరూ కూడా నా ఇంటికి వచ్చారు. మార్టూర్ ప్రాంతంలో నా ఇంటికి వచ్చి మళ్ళీ నన్ను మోటివేట్ చేశారు. అయితే నాకు బాధగా ఉంది. నేను కొంతమందిని ఒక 20-30 మందిని కందుకూరు ప్రాంతంలో జాయిన్ చేశాను. వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు. ఇక్కడేమో బూట్ క్యాంప్లో ఇలా చెప్తున్నారు. ఎలాగైనా సరే ఈ ప్లేస్ నుంచి వెళ్ళాలనే ఉద్దేశంతో ట్రాన్స్ఫర్స్ అని చూసుకుంటా గత ఆగస్టులో వెంటనే ట్రాన్స్ఫర్ అయ్యి కేవలం ప్రకాశం జిల్లాలో ఏ ప్లేస్లో ఉంటే ఆ ప్లేస్కి వెళ్ళాలన్న ఉద్దేశంతో ఎక్కడుంటే అక్కడ వేయండి అని రావడం జరిగింది. అది నన్ను తీసుకొచ్చి జరుగుమల్లి ప్రాంతంలో వేశారు. సో జరుగుమల్లి ప్రాంతంలో వేసిన తర్వాత నేను ఒకటే డిసైడ్ అయ్యాను సార్, నా ఉద్యోగంలో కేవలం నేను తీసుకున్నటువంటి జీతంలో నాకు, నా ఫ్యామిలీకి సఫిషియెంట్గా నాకు అందించట్లేదు. నేను ఈ ట్యూషన్లన్నీ కూడా వదిలేసుకున్నాను. అయితే నాకు కేవలం వెస్టేజ్ని సెకండ్ పార్ట్ టైం జాబ్గా ఉండాలనే ఉద్దేశంతో నా జాబ్ని నేను రెస్పెక్ట్ ఇచ్చుకుంటూనే నేను ఈ వెస్టేజ్ బిజినెస్ని కేవలం 2 నెలలు హార్డ్గా వర్క్ చేశాను సార్. అక్టోబర్, నవంబర్ ఈ 2 నెలలు బాగా వర్క్ చేశాను. వర్క్ చేసి 2 మంత్స్లోనే సార్ సింగిల్ ఎల్ఓబి తోటి సిల్వర్ డైరెక్టర్ అయ్యి 25,000 పైచిలుకు తెచ్చుకున్నా. ఇది చూసిన తర్వాత దీన్ని చూసి నా మిసెస్ ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ ఫ్రెండ్స్కి మొత్తానికి కూడా బెంగళూరు వాళ్ళకి చెప్పింది. ఎందుకంటే సాఫ్ట్వేర్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, ఏఐ రావటం వల్ల వాళ్ళ కంపెనీలో 1,500 మంది తీసేశారంట. మామ ఇలా తీసేస్తున్నా, నా పరిస్థితి ఏంటంటే, నేను చెప్పా నీకేం ప్రాబ్లం లేదు, నీకు పర్మనెంట్గా ఒక పార్ట్ టైం అనేటువంటిది ఒకటి ఉంది, అది వెస్టేజ్ రూపంలో మనకు వచ్చిందన్న ఉద్దేశంతో ప్రతి ప్రొడక్ట్ని అమ్మాయి చేత వాడించా. ఆ అమ్మాయి చేత వాడించడానికి ప్రధాన కారణం ఏంటంటే, దీని యొక్క దమ్ ఏంటో తెలుసుకొని వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్తాన్న ఉద్దేశంతో ఐరన్ పోలిక్ టాబ్లెట్స్ని రవి సార్ సపోర్ట్ ద్వారా నేను వాడించా. రవి సార్ సపోర్ట్ ద్వారా వాడించిన తర్వాత 8% నుంచి ఒక్కసారిగా 2 మంత్స్లో 11%కి వెళ్ళింది సార్. సో అప్పుడు బిలీవ్ చేసి మా మిసెస్ కూడా కొంతమందికి చెప్పడం జరిగింది. ఈ విధంగా వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పిన తర్వాత ఈ డీప్ క్లెన్జింగ్ ఆయిల్ అనేటువంటిది ఫేస్కి ఉపయోగించేటువంటిది వాళ్ళ ఫ్రెండ్స్ వాడి, ఇప్పుడు మేము చెప్పకుండానే వాళ్ళే బెంగళూరులో ఒక పర్సన్ లలిత అని మేడం గారు వెళ్ళేసి అక్కడే షాప్ దగ్గరికి వెళ్ళి తీసుకోవటం, వాడుకోవడం జరుగుతుంది. సో ఇలాగ ప్రొడక్ట్ అనేటువంటిది బాగుంది అనేటువంటిది నాకు బాగా నచ్చి నేను అప్పుడు నమ్మేసి దీన్ని ఏం చేశానంటే, ఇప్పుడు కుదిరినప్పుడల్లా
నేను ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 8 నుంచి నేను స్టార్ట్ చేసి ఎవరికి ఫోన్ చేసుకోవాలి ఏందనేటువంటిది రాసుకొని నేను అలా ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్తా ఉన్నాను సార్. నిజంగా సార్ ఈ ప్లాట్ఫామ్ అనేటువంటిది ముఖ్యంగా నాకు నేను చదువుకున్న దానికి కొన్ని బాగా కనెక్ట్ చేశాడు. అప్పుడు ఆనంద్ సార్ కొన్ని చెప్పేవాడు, సార్ మంచి హెల్త్ ఉంది సార్, మంచి హెల్త్గా ఉంటే ఎక్కువగా మనం ఎక్కువ కాలం బ్రతుకుతాము, బాగా ఎక్కువ మనీ ఎర్న్ చేసుకుంటాము, ఎక్కువ ఎర్న్ చేసుకుంటే మంచి పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇస్తాము, మంచిగా ఎడ్యుకేషన్ ఇస్తే మంచిగా ఎక్కువ కాలం మనం బాగుంటాం సార్, సమాజంలో మంచి పేరు వస్తుంది, మన సమాజానికి కూడా సేవ చేయొచ్చు అనేటువంటి ఈ పదాలు నాకు చదువుకున్న ఎకానమీలో కొన్ని గుర్తొచ్చినాయి. ఎందుకంటే మనకి యుఎన్డిపి అనేటువంటిది ఒకటి ఉంటే దాంట్లో ఒక దేశం బాగా అభివృద్ధి చెందాలంటే మంచి హెల్త్ ఉండాలంటారు, మంచి ఎడ్యుకేషన్ ఉండాలంటారు, అదేవిధంగా మంచి ఆయుర్దాయం లైఫ్ ఎక్స్పెక్టెన్సీ బాగుండాలంటారు. అదేవిధంగా ఇవన్నీ బాగా నుండి మంచి హెల్త్ ఉండి అదే హెల్త్ ఎక్కువ కాలం ఉంటే ఎక్కువ కాలం బ్రతికి ఎక్కువ కాలం జాబ్ చేసుకుంటే ఎక్కువ మనీ సంపాదించుకుంటే ఆ ఎక్కువ మనీ అనేటువంటి సంపాదించుకున్న తర్వాత ఆ ఎక్కువ మనీ ద్వారా మంచి పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇచ్చుకుంటే ఆ ఎడ్యుకేషన్ అనేటువంటిది పిల్లల జీవితాన్ని మారుస్తుంది, అదేవిధంగా సమాజాన్ని మారుస్తుంది. నువ్వు ఎక్కువ సంపాదించుకుంటే ఆ డబ్బు మొత్తాన్ని కూడా ప్రభుత్వాలకి ట్యాక్స్ కడతావు, ఆ దేశం డెవలప్ అవుతుంది, సమాజం డెవలప్ అవుతుంది, కుటుంబాలు డెవలప్ అవుతాయి అనేటువంటి దాన్ని నాకు ప్రతి వాళ్ళు ఇచ్చే హోమ్ మీటింగ్లు అన్నిటిని కనెక్ట్ అయ్యింది. ఆ తర్వాత నేను దీన్ని నా హోమ్ మీటింగ్లో నేను అప్లై చేసుకునేవాడిని. సో ఇంతకంటే గొప్ప అవకాశం ఇంకేముంది అనే ఉద్దేశంతో నేను ఇప్పుడు ట్రావెల్ చేస్తూ ఉన్నాను సార్. ట్రావెల్ చేసి ఇప్పుడు సిల్వర్ డైరెక్టర్లో ఉన్నాను. సిల్వర్ డైరెక్టర్లో ఉండి కేవలం నా అప్లైనర్ ఏది చెప్తాడో, మా బ్రహ్మయ్య సారు సురేష్ సార్ గారు ఏదైతే చెప్తారో వాళ్ళ మాటలనే తీసుకుంటూ వాళ్ళు ఎక్కడ హోమ్ మీటింగ్ ఉంటే ఎక్కడ ఫ్లోర్ మీటింగ్ కానీ ఎక్కడ మీటింగ్స్ కానీ ఎక్కడ ఎంఎస్ఆర్ గురీజ్ లాంటి వ్యక్తుల మీటింగ్స్ ఉంటే ఆ ప్లేస్లోకి వెళ్ళిపోయి నా టీంని ప్రమోట్ చేసుకుంటూ ఆ మీటింగ్స్ ముందు వైపు కూర్చొని పెట్టుకుంటా ఉన్నాను సార్. ఇప్పుడు అలా చేసుకుంటూ ఉండడం వల్ల సుమారుగా 480 మంది నెట్వర్క్ అయిపోయారు. అయితే వాళ్ళలో టీచర్స్ ఉన్నారు, లాయర్స్ ఉన్నారు, ఏఎన్ఎంలు ఉన్నారు, ఇలా రకరకాల డిపార్ట్మెంట్స్ రియల్ ఎస్టేట్లు ఉన్నారు, రకరకాల వ్యక్తులు ఉన్నారు సార్. అందరూ ప్రొడక్ట్ వాడుతున్నారు, చాలా మంచి రిజల్ట్ ఉందంటున్నారు. అదేవిధంగా ఇంకా ముందుకు వెళ్ళటానికి ఇంకా సమస్య లేదనేటువంటిది నా మనసులో వచ్చేసి నిత్యం వాళ్ళతో ప్రతిరోజు వాళ్ళు మీటింగ్స్కి వచ్చినా రాపోయినా వాళ్ళతో టచ్లో ఉంటూ అలా ముందుకు సాగుతున్నాను సార్. ఎందుకు నేను ఇది సాగుతున్నానంటే భవిష్యత్తులో ఏదైనా ఒక పర్మనెంట్గా మనకి ఉండేటువంటి జాబ్ ఏదైనా ఉంది అంటే, బిజినెస్ ఏదైనా ఉందంటే డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ సార్. ఎందుకంటే రేపు ఏఐ వచ్చిన తర్వాత గవర్నమెంట్ వ్యవస్థలో ఉన్నటువంటి పరిస్థితులు అన్నీ కూడా ఉల్టా అయిపోతాయి, పరిస్థితులు అన్నీ మారిపోతాయి. ఈరోజు ఉద్యోగాలు కూడా చాలా తగ్గిపోయినాయి సార్. ఈరోజు మన ఏపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగ కల్పన అనేటువంటి చాలా తగ్గిపోయింది. ఎందుకంటే సచివాలయ వ్యవస్థలో ఆల్రెడీ కొంత ఇచ్చారు. అదేవిధంగా టీచర్లకు కూడా రేపు భవిష్యత్తులో మారిపోతుంది, ఆల్రెడీ మారింది, టీచర్లకు కూడా మారిపోతుంది. ఎందుకంటే పిల్లలు ఈరోజు అన్ని కార్పొరేట్ స్కూల్స్కి వెళ్ళటం వల్ల గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి పిల్లల సంఖ్య తగ్గిపోయింది కాబట్టి టీచర్ జాబులు కూడా సన్నగిలిపోతాయి. ఆల్రెడీ ఐబీపీఎస్ లాంటి బ్యాంక్ ఉద్యోగాలు రావటం వల్ల ఏమంటే ఐబీపీఎస్లో ఉన్నటువంటి అన్ని ఖాళీలు పూర్తి అయిపోయినాయి. ఇప్పుడు ఇస్తే ఒక 1000-2000 అలాగ మాత్రమే ఇస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు రైల్వేలో ఉద్యోగాలు ఇవ్వాలని తహతహలాడుతుంది. అయితే సెంట్రల్ గవర్నమెంట్ అన్ని ప్రైవేటైజేషన్ చేయాలనేటువంటి ఉద్దేశంతో రైల్వేస్ని కూడా కట్టబెడుతుంది కాబట్టి మనకి దాంట్లో కూడా వస్తాయంటాం పెద్దగా ఇదిగా మనం ఆశించలేము. అండ్ మోరోవర్ ఏంటంటే ఇది నార్త్ ఇండియన్స్ బాగా హిందీలో క్వశ్చన్ పేపర్ ఉండదు కాబట్టి వాళ్ళు కూడా బాగా దాని నుంచి ఫస్ట్ నుంచి ఇది అవుతారు కాబట్టి వాళ్ళకి కాస్త అవకాశాలు ఎక్కువ ఉంటాయి మనతో పోలిస్తే. అంటే నా ఉద్దేశం మీరు చేయలేరని కాదు, అలాంటి అవకాశాలు అనేటువంటి చాలా అరుదుగా ఉన్నాయి, కానీ జనాభా మాత్రం విపరీతంగా పెరిగిపోయి ఇప్పుడు ఫ్లోట్ అనేటువంటిది ఎక్కువైపోయింది. మన ఇంటికి ఎవ్రీ ఇయర్ మన డిగ్రీ కంప్లీట్ అయ్యి వచ్చేటువంటి సభ్యుల సంఖ్య డిగ్రీ కానీ బీటెక్లు కానీ 40 lakhs మెంబర్స్ ఉన్నారు. ఈ 40 lakhs మెంబర్స్కి బయటకు వచ్చిన తర్వాత అది 3వ సంవత్సరం అయ్యేసరికి 1,20,00,000 మంది అవుతారు. ఉద్యోగ కల్పనలు ఏమో తక్కువగా ఉన్నాయి, కానీ డిమాండ్ ఏమో ఎక్కువగా ఉంది. సో అందులో ఇంకేమైందంటే వాట్సాప్ ఇది వచ్చింది, ఏఐ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఉన్న ఉద్యోగాలు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న ఉద్యోగాలను తీసేసి ఒక 10 మందికి వర్క్ చేసేటువంటి దాన్ని ఒకరినే ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితి ఇంకా భవిష్యత్తులో చాలా చాలా దారుణంగా ఉండదు అంటే నా ప్రిడిక్షన్లో. సో ఎందుకంటే నా ఇంట్లో నా బామర్ది సాఫ్ట్వేరే, నా మిసెస్ సాఫ్ట్వేరే. సో వీళ్ళు చెప్పినటువంటి మాటలు, వీళ్ళు అనుభవిస్తున్నటువంటి 7 సంవత్సరాలు వాళ్ళు అనుభవిస్తున్నటువంటి మాటల్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఈ విధంగా ఉంటుందన్న ఉద్దేశంతో నేను చచ్చినా బ్రతికినా నా భార్య బిడ్డలకి ఇది ఒకటి ఉండాలి, ఈ ప్లాట్ఫాము. నా ఉద్యోగం నాకు 1 lakh రావడానికి సుమారుగా 60 సంవత్సరాలు పట్టింది. అలా కాదు, ఎలాగైనా సరే ఇది నేనున్నంత కాలం
నేను చేస్తూ నా భార్యకి ఇది ట్రాన్స్ఫర్ అయ్యి నా భార్య బిడ్డలు బాగుండాలంటే దీనిలో తప్పనిసరిగా నడవాలనేటువంటి కేవలం ఆ దృఢ సంకల్పంతో నాకు నేనుగా మోటివేట్ ఎవ్రీడే మన ఫీల్డ్లో వెళ్ళినప్పుడు నాకు చాలా చాలా వచ్చేటువంటి మామూలుగా తక్కువగా చదువుకున్నటువంటి వ్యక్తులు బయటికి వెళ్ళి చెప్తే సరే ఏదో ఉండేది. నేను బయటికి వెళ్ళి చెప్పినప్పుడు మా టీచర్స్, నేను ఇంతకుముందు టీచర్గా వర్క్ చేసే ఉండగా టీచర్లు ఉండేటువంటి ఒక 200-300 మంది ఒక మీటింగ్లో నీకేం నీకేం పని పెట్టింది తమ్ముడు ఇలాగొచ్చి అవన్నీ సంచి పట్టుకొని వచ్చి సవి చేస్తున్నప్పుడు నాకు మనసంతా చువుక్కుమనేది. నీ టాలెంట్ ఏంది, నువ్వేంటి, నువ్వు ఎక్కడ పోయినా సరే ఇలా చేసుకునేవాళ్ళు నన్ను కాస్త మోటివేట్ చేస్తూనే ఈ చేసేటువంటి దాన్ని నన్ను ఏం చేసేవాళ్ళంటే కాస్త నిరుత్సాహపరిచేవాళ్ళు. కానీ అన్నా ఇదన్నా ఇదన్నా అని నేను అలోవెరా క్యాప్సుల్ తీసి అదే శానిటరీ నాప్కిన్ తీసి తర్వాత ఈ మన సి భక్తం అవి తీసి నేను మన ఇండియన్ ఆర్మీలో, అమెరికన్ ఆర్మీలో, రష్యన్ ఆర్మీలో ఇలా ఉన్నటువంటి వ్యక్తులు ఎక్కువ రెసిస్టెన్స్కి వాళ్ళు ఉపయోగించేటువంటి సప్లిమెంట్స్, అదేవిధంగా స్పేస్లోకి వెళ్ళేవాడిని, డిఫెన్స్లోకి వెళ్ళేవాడిని. సో ఇవన్నీ కూడా సెర్చ్ చేసుకొని సబ్జెక్ట్ని ఎక్వైర్ చేసుకొని నాలెడ్జ్ని పొంది నేను వాళ్ళకి చేసి కన్విన్స్ చేయడానికి చాలా ప్రయత్నం చేశా. కానీ ఒక 5-6 నమ్మారు తప్ప మిగిలిన అందరూ కూడా నన్ను డిసప్పాయింట్ చేయాలనే ఉద్దేశం ఇచ్చేశారు. సో ఈరోజు ప్రతి ఒక్కరు తమ్ముడు 25,000 ఎలా వస్తున్నాయి అనేటువంటిది కొంతమంది కాల్ చేస్తున్నారు. అది అఫ్కోర్స్ రేపు వాళ్ళు అనుభవించేది అది. అయితే నాకేందంటే నేను కన్విన్స్ చేయడం కోసం నాకు తెలియకుండా నా సబ్జెక్ట్ కంటే ఇంకా దూరం వెళ్ళేసి నేర్చుకొని వాళ్ళు చెప్పడం వల్ల వాళ్ళు నన్ను ఏదనుకున్నా కూడా డిసప్పాయింట్ చేసినా కూడా నాకు మనీ రావటం స్టార్ట్ అయింది. కాబట్టి ఇంకా వీళ్ళు చెప్పేటువంటిది రాంగ్ అనేటువంటి నేను ఒకటే నిర్ణయం తీసుకున్నా. రెండవది, దీనిలో ట్రావెల్ అయ్యేటువంటి మనకి తప్ప ట్రావెల్ కానీ ఎవరికి కూడా వెస్టేజ్ గురించి తెలియదు. వాళ్ళు డబ్బున్నోళ్ళ, లేదంటే వాళ్ళ చాలా తెలివి కల వాళ్ళ విద్యావంతుల, వాళ్ళకి ఎవ్వరికి తెలియదండి. ఒక వెస్టేజ్లో చదువు లేకుండా వెస్టేజ్లో ట్రావెల్ అయ్యేటువంటి ఒక లేడీకి కానీ జెంట్కి కానీ వారికి మాత్రమే తెలుస్తుంది వెస్టేజ్ యొక్క బిజినెస్ యొక్క డెప్త్. సో వెస్టేజ్లో మనీ ఉన్నటువంటిది, వెస్టేజ్లో ఆరోగ్యం ఉన్నటువంటిది, వెస్టేజ్లో 3 జనరేషన్ ఉన్నటువంటిది, ఇవన్నీ కూడా వాళ్ళకి తప్ప మిగిలిన ఎవరికి తెలియనటువంటిది నాకు తెలిసింది. ఎందుకంటే మనం ఈ వెస్టేజ్కి వచ్చిన తర్వాత వెస్టేజ్ని కనపడితే ఫస్ట్ ఆలింగనం చేసుకొని షేక్ హ్యాండ్ ఇవ్వటం అలవాటు చేసుకున్నాం. ఇంతకుముందు నా ఉద్యోగము, నా క్వాలిఫికేషన్, నా దీనివల్ల ఏందా అనేటువంటి ఒక చిన్న చూపు ఉండేటువంటిది. కానీ ఇది వచ్చిన తర్వాత మనిషి ఎలాగ మారాలి, ట్రాన్స్ఫర్మేషన్ ఎలా అవ్వారు, మనిషి ఎలాగా డెవలప్ అవ్వాలంటే ఏ క్వాలిటీస్ మనం అలవర్చుకోవాలి అనేటువంటిది మన ఎంఎస్ఆర్ గురీజ్ నుంచి, సురేష్ సార్ నుంచి, ఆనంద్ సార్ నుంచి, రవి సార్ నుంచి, మన బ్రహ్మీ సార్ నుంచి, వీళ్ళందరి నుంచి కొన్ని వాళ్ళ యొక్క దీన్ని నేను ఫాలో అవుతున్నాను. ఇప్పుడు నిజంగా సార్ ఇంకా నేను మార్చుకోవాల్సింది చాలా ఉంది. జస్ట్ ఒక 50% మారాను. దీంట్లో తెలియకుండా ఒక క్యారెక్టర్ని బిల్డప్ చేసింది నాకు తెలియకుండా. అది నా ఉద్యోగానికి బాగా ఇదవుతుంది. ఎందుకంటే ఇంతకుముందు ఎవరన్నా వచ్చి అడిగితే కాస్త చిరాకు పడుతూ వాళ్ళకి సమాధానం ఇచ్చేవాడిని. తర్వాత ఫోన్ కూడా లిఫ్ట్ చేసేటువంటి వ్యక్తిని కాదు. కానీ ఇప్పుడు ఎంత సమస్య వచ్చినా సరే వాళ్ళకి మ్యాక్సిమం ఐదర్ కన్వే ద పీపుల్ ఆర్ కన్ఫ్యూజ్ ద పీపుల్ అన్నట్టు నేను కన్వే చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను తప్ప వేరే చిరాకు పట్టం కానీ వేరే మూడ్లోకి వెళ్ళటం లేదు. నిజంగా వెస్టేజ్కి నా జీవితంలో ఈ యొక్క ఈ మార్పు రావటానికి ప్రధాన కారణం వెస్టేజ్ సార్. నిజంగా ఇంతవరకు నా పర్సనాలిటీ డెవలప్మెంట్లో నాకు తెలియకుండా నా యొక్క మనసులో ఉన్నటువంటి ఆలోచన మార్చింది వెస్టేజ్. సో ఆ ఉద్దేశంలో ఏంటంటే నేను ఇలా ముందుకెళ్తున్నాను. ఇంకా నేను వెళ్ళేటువంటి నా ప్రవర్తన ద్వారా నన్ను చూసి ఏం సార్ ఇలాగ అడిగేటువంటి వ్యక్తులు, సభ్యులు ఎక్కువైపోయారు. దాని ద్వారా నాకు ఎక్కువగా వెళ్ళేసి హోమ్ మీటింగ్లు ఎక్కడో వెళ్ళాల్సిన అవసరం అవ్వట్లేదు. ఎందుకంటే తెలుసుకున్న వ్యక్తులు ఏం చేస్తున్నావు తమ్ముడు, లేదా ఏం చేస్తున్నావు సార్ అన్నప్పుడు ఆ ఒక్క ఛాన్స్ని పట్టుకొనేసి సార్ మీరు టైం ఇస్తారనేటువంటి దాన్ని నేను మాట్లాడుకొని వాళ్ళకి కంఫర్టబుల్ టైంలో నేనే వెళ్ళేసి హోమ్ మీటింగ్లు ఇచ్చుకొని ఐడియాలు వేసుకునే పరిస్థితి రావడం జరిగింది. ఏంటంటే మన క్యారెక్టర్, మన ప్రవర్తన అనేటువంటిది మారిన తర్వాత ఆటోమేటిక్గా ఇలాగ అవకాశాలు వస్తాయి అనేటువంటిది కూడా ఇలా నేను చూశాను సార్. ఇది ప్రాక్టికల్గా నా అనుభవం సార్. సో అందుకు నేను ఫైనల్గా నేను చెప్పేటువంటి గ్రూప్ సభ్యులకు ఒకటే అండి, నిజంగా ఈ ప్లాట్ఫామ్ దొరకటం అనేటువంటిది అది గవర్నమెంట్ ఉద్యోగస్తుల, ప్రైవేట్ ఉద్యోగస్తుల, లేదంటే ఇంట్లో ఉన్నటువంటి గృహిణుల, లేదా వ్యవసాయం చేసుకునే రైతుల, ఎవరైనా కావచ్చు. ఇది ఏజ్ తోటి కానీ అదేవిధంగా ఎడ్యుకేషన్తో కానీ సంబంధం లేకుండా ముందుకెళ్ళేటువంటి ఇది. సో దీన్ని నేనేంటంటే ఒక పద్ధతి ప్రకారం నేను ఫాలో అవుతా ఉన్నాను. మీరు కూడా దీన్ని పట్టుకొని గట్టిగా ఉండండి. యాక్చువల్గా మేము పార్ట్ టైం చేసుకుంటానే
ఇలాగ ఎల్ఓబిలు తీసుకుంటున్నామంటే ఫుల్ టైంలో దీని కానీ వర్క్ చేస్తే మీలాంటి వ్యక్తులు ఎవరైతే ఆ, ఎవరైతే ఈ ఫుల్ టైమ్గా చేసేటువంటి వ్యక్తులు నిజంగా సార్ 1 ఇయర్లో మీరు అనుకున్నటువంటి డ్రీమ్స్ అన్నీ కూడా నెరవేరే దానికి ఏకైక ఆయుధం ఏంటంటే వెస్టేజ్ సార్. వెస్టేజ్ మించినటువంటి ఇప్పుడు మార్కెట్లో ఉన్నటువంటిది ఏదీ లేదు. రీసెంట్గా 2-3 డేస్ క్రితము నేను బ్రహ్మయ్య సారు మేము ఒక నలుగురు మేము హైదరాబాద్ వెళ్ళాం సార్. అక్కడున్నటువంటి డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్లో ఒక మంచి వ్యక్తి వేరే దాంట్లో చేస్తున్నాడు, సమ్ ఎక్స్. దానిలో సార్ వెళ్ళిన వెంటనే చెప్పినటువంటి ఒకే ఒక వర్డ్, మీ మీ కంపెనీ వెస్టేజ్ కంపెనీ ఇండియాలో టాప్ మోస్ట్ డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్. నిజంగా మీ ప్లాన్ మారిన తర్వాత మీ కంపెనీ వెళ్తున్నట్ట స్పీడ్ ఏ కంపెనీలు వెళ్ళట్లేదని మమ్మల్ని అందరం ప్రోత్సహించాడు. నిజంగా కిరణ్ సార్ కానీ రంగారావు సార్, నేను కానీ అక్కడ నాకు తెలిసిన ఎంబీఏ స్టూడెంట్ ఉన్నాడు, తనని ఐదుగురు వెళ్తే మేము అని చెప్పేటువంటి మాటలకి బయటికి మేము ఏమనలేదు కానీ లోపల మాత్రం చాలా సంతోషించాం. సో ఇంకో డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్లో చేస్తూ సార్ మన గొప్పదనాన్ని తెలుసుకొని మాకు ఫోన్ చేసి 30 lakhs అండ్ అబవ్ వస్తున్నటువంటి వ్యక్తి మన మన యొక్క ఐడి తీసుకుని మన గొప్పతనం మనం అడగక ముందే చెప్తున్నాడు. అంటే నేను ప్రాక్టికల్గా నేను చూస్తుంది ఏంటంటే మన డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్లో మన వెస్టేజ్ అనేటువంటిది స్పీడ్గా గ్రోత్ అవుతుంది మంచి విలువలతోటి. సో విలువలతోటి ముందుకెళ్ళేటువంటి ప్రస్తుతం ఇండియన్ కంపెనీ ఏదైనా ఉందంటే మనకి డైరెక్ట్ సెల్లింగ్ మన వెస్టేజ్ అనండి. సో అందుకోసం ఇంకా నేను నిన్న హైదరాబాద్ వెళ్ళిన తర్వాత నిన్న సాటర్డే అయినా కూడా నేను వేరే 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 చెప్పుకొని మా ఎంపీడీఓ గారికి ఎలాగైనా సార్ని కలవాలన్న ఉద్దేశంతో వెళ్ళాను, ఇంకా బూస్టప్ అయ్యా. సో ఇలాగా ఎంతమందో వెస్టేజ్ని ఇలా గొప్ప గొప్పగా చెప్తుంటే ఎందుకు ఇంకా లేట్ చేస్తున్నానా, ఇంకా పార్ట్ టైం ఎందుకు చేస్తున్నాను ఉద్దేశంతో నాకు ఇదైపోయి నిజంగా సార్ ఏదన్నా ఒక కంఫర్ట్ ఒక రెస్పెక్టివ్ శాలరీగా దీంట్లో కానీ చెక్ కానీ వస్తే మాత్రం నేను జాబ్ను కూడా రిజైన్ చేయడానికి వెనకాడను సార్. ఎందుకంటే నా జాబ్ అనేటువంటిది 30,000 అనేటువంటిది ఈ రోజుల్లో నా ట్రావెలింగ్కి నా 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 యొక్క హౌస్కి నా పిల్లలకి తప్ప కేవలం నేను మిగిలిచ్చేటువంటిది ఏం లేదు సార్. నేను మిగిలిచ్చేటువంటిది ఏం లేదు. నేనే కాదు సార్, మా బ్రదర్స్ ఉన్నారు టీచర్స్, వార్డెన్స్గా ఉన్నారు, వాళ్ళందరూ కూడా సంపాదించింది ఏమీ లేదు. ఈవెన్ కార్ కూడా వాళ్ళు తీసుకోలేదు. 17 సంవత్సరాల నుంచి సొంతగా ఇల్లు కట్టుకున్నారు, కానీ బ్యాంకులో అప్పు తీసుకొని కట్టుకున్నారు. నేను వాళ్ళని కంపేర్ చేసుకొని నా జీవితాన్ని వాళ్ళ దాంతో కంపేర్ చేసుకొని నేను ముందుకెళ్తున్నాను. అదేవిధంగా మా టాప్ అప్లైన్ చెప్పినటువంటి ప్రతి మాటను కూడా వాళ్ళు ఏది చెప్తారో దాని ప్రకారమే నేను వెళ్తున్నాను సార్. నా ఉద్యోగం కానీ నా హోదా కానీ ఇవన్నీ మూటగట్టి పక్కన పెట్టా. నా టాప్ అప్లైన్ బ్రహ్మయ్య సార్ ఏదైతే చెప్తాడో సార్ మాటే నేను వింటాను. వాళ్ళు చెప్పిన మీటింగ్స్ నేను ప్రమోట్ చేసుకుంటాను. వాళ్ళు ఏదైతే చెప్తున్నారో అలాగే వెళ్ళటం వల్ల ఈరోజు నేను సిల్వర్ డైరెక్టర్ అయ్యి 10,000 చెక్ తీసుకున్నాను సార్. మీరందరూ కూడా ఎవరైతే మీ యొక్క ఉద్యోగాలు చేసుకుంటే మీ ఉద్యోగాన్ని రెస్పెక్ట్ చేసుకుంటూ తర్వాత మీకు కుదిరిన సమయంలో దీన్ని పార్ట్ టైంగా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి సార్. మంచి లైఫ్ ఉంటుంది. ఇది తప్ప ఇంకా మన జీవితానికి వేరే లైఫ్ లేదు. ఫైనల్గా నాకు ఒక మాట సార్, నాకు నా ఊరికి రోడ్డు వేసుకోవాలనేటువంటిది ఒక సమస్య ఉండేది సార్. అది మా అన్న రూపంలో అవ్వద్దు అనుకున్నా అవ్వలేదు, నా రూపంలో అవ్వాలనుకున్నా అవ్వలేదు. కానీ అది అవ్వాలంటే నేను వెస్టేజ్లో నిలబడితే నా చెక్ ద్వారా కనీసం అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి 2 kilometers రోడ్ని వేసుకోవచ్చు అనేటువంటి ఒక నమ్మకాన్ని వెస్టేజ్ నాకు ఇచ్చింది సార్. నిజంగా కేవలం అక్కడ ఉన్నటువంటి నా దగ్గర ఉన్నటువంటి ఆ ప్లేస్ని, మా ఊరి ప్లేస్ని చూస్తే ఈ రోజుకి మేము నడిచే వెళ్తాం సార్. సో అలాంటి దృఢ సంకల్పాన్ని కల్పించింది ఏంటంటే వెస్టేజ్. ఒక నమ్మకాన్ని కల్పించింది, ఒక భరోసాని కల్పించింది. సో ఇవన్నీ కూడా నాకు ఫుల్ఫిల్ అవ్వాలంటే నాకు వెస్టేజ్ తప్ప ఇంక వేరే మార్గం లేదు. నా ఉద్యోగం అయితే నేను, నా భార్య, పిల్లలు, కేవలం నా తల్లిదండ్రులు కూడా నేను చూసుకోలేని పరిస్థితి లేదన్న ఉద్దేశంతో నా గుండె నిండుగా వెస్టేజ్ని నమ్ముకొని నా రక్తంలో ఉన్నటువంటి ప్రతి రక్త చుక్కలో నాకు వెస్టేజే ఉండదు సార్. నిజంగా సార్ నేను ఇంటికి పోతే నా భార్య కూడా ఏంది ఎప్పుడు ఏదో ఒకటి వింటూ ఉంటావు, ఎప్పుడు సారోళ్ళు ఫోన్ చేస్తూ ఉంటారు. నిజం, నాకు 4-5 సంవత్సరాలు ఇది ఇప్పుడు అయ్యేటువంటిది కాదు. 4-5 సంవత్సరాలు దీంట్లో నిలబడాలి, గెలవాలనేటువంటి ఈ రెండిటితోనే నేను ముందుకెళ్తా ఉన్నాను సార్. మీరు కూడా అలా చేస్తారనేసి భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సాయి సార్ గారికి, అదేవిధంగా ఆనంద్ సార్ గారికి, రవి సార్ గారికి, అదేవిధంగా హోస్టింగ్ చేస్తున్న సార్
హోస్టింగ్ చేస్తున్న వ్యక్తులకు అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ప్రసాద్ సార్, వండర్ఫుల్ టెస్ట్ మనీ. నాకు కూడా చాలా పర్సనల్గా ఇన్స్పిరేషన్ అయింది. ఇది ప్రసాద్ సార్, మీరు జాబ్ చేస్తున్నారు కదా, పంచాయతీ సెక్రటరీ అంటే కొన్ని ఒత్తిళ్ళు ఉంటాయి కదా సార్ మీకు? సార్ అవన్నీ ఉన్నాయి సార్. అవన్నీ అవి మన గ్రూప్ లో చెప్పుకునేవి కాదు సార్. అవి మా బాధలు అయితే మాకే తెలుస్తుంది. నేను అనేది అర్థం కాదులేదు సార్, కొన్ని ఒత్తిళ్ళు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఎలా మేనేజ్ చేసి మరి ఏ టైం దాకా మీరు హోమ్ మీటింగ్ చేస్తున్నారు సార్? సార్ నేను ఈవినింగ్ 5కి షార్ప్ గా నేను వేసుకొని వెళ్ళిపోతాను సార్. ఎన్ని పరిస్థితులున్నా నేను వెళ్ళిపోతాను. ఓకే సార్. ఎన్ని గంటల 5 దాకా ఎంత అయింది సార్ మీరు ఇంటికి వచ్చేసరికి? మళ్ళీ హోమ్ నేను మీటింగ్స్ అయిపోయి ఆల్మోస్ట్ 11:30 మధ్యలో అవుతుంది సార్. ఓకే సార్, ఓకే. మరి ఇంట్లో కూడా చిన్న బాబు ఉన్నాడు అనుకుంటా కదా సార్ మీకు? సార్ రీసెంట్ గా ఇవన్నీ మ్యారేజ్. అవన్నీ 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 గ్రూప్ లో చెప్పాల టైం లేదు సార్. యాక్చువల్ గా ఏం లేదు, ఎలా లీడర్స్ నేను ఎలా నా చిన్న మేనేజ్ బాబు. చేస్తున్నారు అనేది మా కోసమే లేదు సార్, జస్ట్ ఏం లేదు. సార్ 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 చిన్న బాబు సార్, జాబ్. నాకు మీకు తెలుసుగా సార్. ఓకే సార్. సార్ అయినా